హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు మరొక మంచి పవర్ఫుల్ లిక్విడ్ ఫర్టిలైజర్ ని చేసి చూపించబోతున్నానండి. మరి ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకు ఇవ్వడం వల్ల మరి మట్టి అంతా కూడా సారవంతంగా అయ్యి పువ్వులు బాగా పూస్తాయి, కాయగూర మొక్కలకి కూడా చక్కగా కాయలు కాస్తాయి. ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా చేసుకోవాలి, ఇదంతా కూడా నేను వీడియోలో క్లియర్ గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మండే టెండల్లో కూడా ఎంత చక్కగా పూలు పూస్తున్నాయో చూడండి మన గార్డెన్ లో. మరి ఇవన్నీ కూడా మనం మంచిగా ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్లనే సాధ్యమవుతుందండి. టైంకి వాటికి తీసుకునేటటువంటి కేరింగ్ వలన. మరి టైంకి కేర్ తీసుకోకపోతే మాత్రం వేస్ట్ అండి మనం గార్డెనింగ్ చేయడం అనేదే. ఎందుకంటే ముఖ్యంగా మనం చేసేది ఈ కంటైనర్ గార్డెనింగ్ కదా. అదే భూమిలో అనుకోండి, ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టినా కూడా మరి చక్కగా దానికి కొన్ని నీళ్లు పోసినా సరిపోతుంది. ఆ మట్టిలో నుండి వచ్చే సారం అంతా కూడా డైరెక్ట్ గా తీసుకొని అది పెద్ద చెట్టు అయిపోతుంది మనకు. కానీ మరి కంటైనర్ గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే మరి అట్లా ఉండదు కదా. ఎప్పటికప్పుడు మనం పోషకాలు అనేటివి మనం అందిస్తూ ఉండాలి వాటికి. మరి ఆ వాటిలో భాగంగానే ఈ రోజు ఫర్టిలైజర్ కూడా మరి వారానికి ఒకసారి అయితే తప్పకుండా మీరు ఇట్లా ఇయ్యొచ్చు ఈ ఫర్టిలైజర్ ని. అదేందో ఇప్పుడు మనము చూసేద్దాం. ఇవేంటియో కాదండి, రైస్, బియ్యము. మీరు చూస్తున్నది కరెక్టే, బియ్యం అండి. ఈ బియ్యంతో నేనేం చేద్దాం అనుకుంటున్నారా, చూపిస్తానండి ఇప్పుడు. ఇవైతే మనకి దొడ్డు బియ్యం ఉంటాయి కదా, 10 రూపీస్కి కేజీ దొరుకుతాయి ఇవి. మన దగ్గర ఒకవేళ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఫ్రీగా ఉంటుంది, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీగా వస్తాయి. ఒకవేళ మీకు కార్డు కనుక లేకపోతే ఎవరి దగ్గర అయినా తీసుకోవచ్చు. కార్డు ఉన్న వాళ్ళ దగ్గర నుండి ఒక 10 రూపీస్ ఇచ్చి మనము తీసుకోవచ్చు. ఎందుకంటే అందరు కూడా అట్లానే 10 రూపీస్కి అట్లా అమ్మేస్తూ ఉంటారు కదా. ఈ రైస్ వచ్చేసి నేను ఒక కప్ తీసుకున్నాను. చూడండి, మీరు నేను చూపించినాను కదా బౌల్, ఆ బౌల్లో తీసుకొని బాగా నీళ్ళు పోసి పెట్టేసిన. జస్ట్ కడగలేదు, ఏం లేదు. తర్వాత ఒక 2 గంటల తర్వాత చూడండి ఇట్లా నానిపోయినాయి మంచిగా. మీరు ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకున్నా పర్వాలేదండి. కాకపోతే ఒక 2 గంటల టైంలో అయితే చక్కగా నానిపోయినాయి. ఇక్కడ నేను మిక్సర్ జార్ తీసుకుంటున్నాను. ఈ జార్ లోపలికి ఓన్లీ బియ్యం మాత్రమే తీసుకుంటున్నాను. అసలు బియ్యంని కడగనవసరం లేదు, ఆ నీళ్లు వంపేయని అవసరం లేదు. జస్ట్ బియ్యం కలెక్ట్ చేసుకుంటున్నాను. కొన్ని నీళ్లు వీటిలోని ఆ నీళ్ళు ఏవైతే కడిగిన నీళ్లు ఉన్నాయి ఇవి అస్సలు పడేయొద్దండి. నేను మీకు చెప్తాను లాస్ట్కి ఏం చేస్తాను. అవి కూడా జస్ట్ కొన్ని నీళ్ళు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎట్లయితే మనం దోశపిండి పట్టుకుంటామో దోశలకి, ఆ దోశపిండి లాగా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట మెత్తగా. ఇక్కడ చూడండి చక్కగా మంచిగా పేస్ట్ అయిపోయింది మొత్తం కూడా. చూడండి లిక్విడ్ లాగా. ఇక్కడ చూడండి మనం దోశలు వేసుకుంటే ఎట్లయితే పడతామో అట్లా మెత్తగా పట్టేసేయండి చక్కగా. ఈ వాటర్ని కూడా పడేయకండి. ఇక్కడ చూడండి గార్డెన్ లోకి అయితే వచ్చేసినాము. ఇదైతే నాది 30 లీటర్స్ బకెట్ అండి, ఇది పెద్ద బకెట్. దీనిలోకి ఇప్పుడు నేను ఆ బౌల్ రైస్ ఏవైతే నానబెట్టుకొని పేస్ట్ చేసుకున్నానో అవి ప్లస్ ఈ బియ్యం నానబెట్టిన నీళ్లు, ఓకేనా. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా నేను దీంట్లోకి వేసేస్తున్నా. చక్కగా మనము ఎగ్ ఎమల్షన్ చేసినప్పుడు కూడా సేమ్ ఇట్లానే కదా అండి, ఎగ్ ఆయిల్స్ అన్ని కలిపి చేసినప్పుడు కూడా ఫర్టిలైజర్ ఇట్లానే వచ్చింది. మీరు ఆ వీడియో చూసిన వాళ్ళకైతే మీరు తెలిసి ఉంటది. చూడండి ఈ నీళ్ళని కూడా నేను వేస్ట్ గా పడేయకుండా దాన్ని అన్ని తీసేసుకుంటున్నాను. కొంచెం అడుగుకి బియ్యం ఉండిపోయినాయి, అది పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు వీటిని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కింద పైన మంచిగా ఇట్లా 2-3 టైమ్స్ ఇట్లా బాగా అన్నాం అనుకోండి, మంచి కలిసిపోతాయి అంతా కూడా. మరి మంచి పోషకాలు అయితే ఉంటాయండి. ఎన్పికేతో పాటు ఇంకెన్నో మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్ని కూడా ఈ ఫర్టిలైజర్ లో ఉంటాయి మొక్కకు కావాల్సినవి. చూడండి ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ఇక్కడ చూడండి మందార మొక్కకి ఇస్తాను. ఈ నాటు మందారం ఎంత బాగా పూస్తున్నాయంటే ఫుల్ పూలు వస్తున్నాయండి గార్డెన్ లో. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. చక్కగా పూస్తున్నాయి. ఒక్కసారి 7-8 పూలు వస్తున్నాయి చూడండి. ఇదేమో జుంకి మందారం కదా, మీకు పువ్వు వచ్చినప్పుడల్లా చూపిస్తూ ఉన్నాను. మరి ఈ మొక్కకు కూడా ఇస్తున్నా చూడండి. అయితే మనము బియ్యం కడిగిన నీళ్ళల్లా ఎక్కువ పోషకాలు ఉంటాయి. మనము ఆ నీళ్ళు ఒక రోజు పులియబెట్టి మనము మొక్కలకు అందిస్తూ ఉండాలి, ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని అని చెప్తూ ఉంటాం కదా. అన్నిసార్లు అంటే ఇప్పుడు ఒకరిద్దరే ఉన్నారనుకోండి, వాళ్ళకు తక్కువ రైస్ పెట్టుకుంటారు, ఎక్కువ బియ్యం కడిగిన నీళ్లు రావు కదా, అన్ని ఎక్కడి నుండి కలెక్ట్ చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు మొక్కలేమో చాలా ఉన్నాయి, మనం రైస్ ఏమో కొద్దిగానే వాడుకుంటాము, నీళ్ళు ఎక్కువ రావు. అది బ్రౌన్ రైస్ కడిగినాం అనుకోండి, అసలు దాంట్లో ఆ వాటర్ అనేటివే అసలు వైట్ నార్మల్ గానే వస్తాయి వాటర్. మీరు బ్రౌన్ రైస్
వాడే వాళ్ళకైతే తెలుస్తుంది. అట్లాంటప్పుడు మనము ఈ విధంగా చేసుకొని మన గార్డెన్లో మన మొక్కలకి ఇవ్వచ్చండి. ఏవైతే పోషకాలు బియ్యం కడిగిన నీళ్ళల్లో ఉంటాయో సేమ్ ఇవి కూడా బియ్యమే కదండి, బియ్యంలోనే ఉంటాయి అన్నమాట. మనం ఏం చేస్తున్నామంటే కడిగి ఇస్తే నీళ్లు ఇప్పుడు ఈ బియ్యం అంతా వేస్ట్ అయిపోతాయి, మనం అవి వండుకొని తినలేం కదా. అందుకనేసి మనం ఎప్పుడైనా పప్పులు అవి నానబెట్టుకొని మనము దోశలు ఇడ్లీ అవి చేసుకునేటప్పుడు వచ్చిన నీళ్ళని కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి, అస్సలు పడేయొద్దు. కానీ ఇప్పుడు ఇట్లా అన్ని మొక్కలకి మనకు అందాల పోషకాలంటే మాత్రం ఈ విధంగా మనం అయితే చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇది రాధా మనోహర్ ప్లాంట్. ఇది చక్కగా క్రీపర్ పైకి అయితే ఎక్కుతుంది ఇప్పుడిప్పుడే. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, చాలా మొగ్గలు ఉన్నాయండి. ఇంతకుముందు కూడా పూసింది మొక్క, కానీ చాలా రోజుల తర్వాత క్రీపర్ కొంచెం పైకి ఎక్కి వస్తుందంటే నాకు సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మొగ్గలు వచ్చేసినాయి. ఇవన్నీ కూడా చక్కగా పూలు వస్తే చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ నేను మీకు అప్డేట్స్ చూపిస్తాను. అయితే ఈ వాటర్ మనము ఏవైతే బియ్యము డైరెక్ట్గా పేస్ట్ లాగా చేసేసుకున్నాం కదా, అంతే పోషకాలు ఉంటాయి ఆ వాటర్లో కూడా. అన్ని మొక్కలకి హ్యాపీగా ఇవ్వచ్చు, కాకపోతే చక్కగా డైల్యూట్ చేయాలి. చూసిండ్రు కదా, నేను ఒక్క కప్పు రైస్ తీసుకుంటే దానికి 30 లీటర్ల వాటర్ నేను యాడ్ చేసుకున్నాను. ఇదేమి మనం పులియబెట్టాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మొక్కలన్నిటికీ ఇచ్చేసేయచ్చు. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల చెప్పినాను కదండి, మట్టి అంతా కూడా సారవంతం అవుతుంది మొక్కలల్లా. చక్కగా మరి పువ్వులు కానీ కాయలు కానీ చాలా బాగా కాస్తాయి. ఇక్కడ చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో, నేను మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ కూడా చక్కగా వచ్చేసినాయి. చిన్న చిన్న పిందలు, కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి, ఇట్లా ఈ రకంగా వస్తూ ఉన్నాయి. మరి చాలా లాంగ్ వచ్చినాయి, షార్ట్ వచ్చినాయి, రకరకాలుగా వచ్చినాయండి వంకాయలు అయితే ఈసారి. నేను అవి కొన్ని ఇవి కొన్ని వేసినాను విత్తనాలు. చూడండి ఎంత బాగా పూలు వస్తున్నాయో. ఈ గిలార్డియా ఫ్లవర్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంత సమ్మర్లో, అసలు సమ్మర్లో లాస్ట్ ఇయర్ కూడా బాగానే పూసినాయి, ఈ ఇయర్ కూడా చూడండి ఎంత ఎండలల్లో కూడా చాలా బాగా వస్తున్నాయి. మనకు వర్షాకాలం మొదలయ్యి ఫ్లవర్స్ మంచిగా ఎండాకాలం అంతా కూడా ఉంటున్నాయి. మరి చలికాలం వరకు కూడా ఎట్లుంటాయో మనం గమనించి త్రూ అవుట్ ఇయర్ అంతా కూడా మనము ఆ ప్లాంట్స్ ని పెట్టుకోవచ్చండి. ఇక్కడ చూడండి ఇది కాస్మోస్, మరి ఎంత బాగా వచ్చినాయి. ఇది నేను పాట్లో పెట్టేసిన అన్నిటినీ, ఇంకా దాంట్లో చాలా బాగా వస్తున్నాయి. అక్కడక్కడ పడి వస్తూనే ఉంటాయండి అన్నిట్లల్లా. ఎంత బాగున్నాయి కదా. ఎల్లో కలర్ మరి మన హనీ బీస్ ని అట్రాక్ట్ చేస్తాయి కదా. ఈ ఫ్లవర్స్ అన్నిటి తప్పకుండా మన గార్డెన్ లో ఉండాల్సిందే. ఇక్కడ చూడండి గులాబీ పూలు కూడా ఎంత బాగా వస్తున్నాయి. ఈ రోజు పూసిన పూలేనండి ఇవన్నీ కూడా. నేను ఫర్టిలైజర్ ఇచ్చుకుంటూ మీకు ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. ఎంత బాగుంటది, కలర్ కూడా చాలా బాగుంటది. వారానికి ఒకసారి అయితే ఈరోజు నేను చూపించిన ఫర్టిలైజర్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. మరి ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.